ఏడుకొండలవాడి సాక్షిగా ఏపీ సీఎం చంద్రబాబు పాలనను షురూ చేశారు. అలాగే అధికారులు ప్రక్షాళన కూడా మొదలు పెట్టేశారు. ఇచ్చిన మాట ప్రకారం 5 ఫైల్స్పై సంతకం చేసిన బాబు తనలోని రూలర్ని నిద్రలేపారు. బాధ పెట్టిన వారిని వదిలేదలేదని వార్నింగ్స్ కూడా ఇచ్చారు. గత 5 ఏళ్లలో అవినీతి అధికారులు భరతం పట్టేందుకు ప్రక్షాళనతోనే మార్పునకు శ్రీకారం చుట్టారు చంద్రబాబు. పాలనలో దూకుడు పెంచిన చంద్రబాబు, పాలిస్తూనే ప్రక్షాళన మొదలుపెట్టిన బాబు. గత 5 ఏళ్లలో అరాచకాలు అవినీతిపై బాబు ఫోకస్. ఏడుకొండలవాడి సేవల నుంచే ప్రక్షాళన షురు. టీటీడీపైనే చంద్రబాబు తొలి ప్రక్షాళన అడుగు. తనలోని రూలర్ని నిద్రలేపిన చంద్రబాబు. 5 ఫైల్స్పై సంతకం చేసిన సీఎం. మెగా డిఎస్సి తొలి సంతకం చేసిన చంద్రబాబు. బాధ పెట్టి వారిని వదిలేది లేదని వార్నింగ్స్. ఏపీలో పాలన మొదలైంది. ప్రక్షాళన షురు అయింది. అది కూడా కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానమైన తిరుమల నుంచి. 4వసారి సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ఏడుకొండల వారిని దర్శించుకున్నారు. భక్తిభావం అలా ముగియగానే ఆయనలోని పాలకుడు నిద్రలేచాడు. గత 5 ఏళ్లలో ఏదీ సరిగా జరగలేదు. అన్నింటిలో అరాచకం, అవినీతి. ఏదీ సక్రమంగా లేదు. పాలకుడు తరహాలో అధికారులు కూడా తయారయ్యారు. ఇక మారాలి, ప్రక్షాళన జరగాలి. ఇక ముందు కూడా ఇలానే ముందుకు సాగుతుందంటే ఇక నడవదు. ఏపీ నయా సీఎం చంద్రబాబు థాట్స్ ఇలా ఉన్నాయి. అందుకే తిరుమలేశుడి దర్శనం ముగియగానే ఫస్ట్ ఫోకస్ తిరుమల తిరుపతి దేవస్థానంపైనే పెట్టారు చంద్రబాబు. నిజానికి వైసీపీ పాలనలో తిరుమల కొండపై అనేక అంశాలు వివాదాస్పదమయ్యాయి. అన్యమత ప్రచారం కావచ్చు, పాలనాపరమైన నిర్ణయాలు కావచ్చు, పవిత్రమైన తిరుమల కొండను రాజకీయాలకు కేంద్రంగా మార్చడం, ఆఖరికి టీటీడీ చైర్మన్ పదవిని ఎవరికి అప్పగించాలన్న విషయాలు కూడా కావచ్చు. ఇలా చాలా అంశాలు వైసీపీ టీడీపీ నేతల మధ్య డైలాగ్ వార్కు కారణమయ్యాయి. అందుకే తన ప్రక్షాళనను తిరుమల కొండపై నుంచే మొదలు పెడతానన్నారు చంద్రబాబు. టీటీడీలో ఈవో మార్పు జరగ్గా చాలా మార్పులు జరుగుతున్నాయని కూడా తెలుస్తోంది. వైసీపీ హయాంలో పాతుకుపోయిన అధికారులను స్థానచలనం తప్పదని క్లియర్ కట్గా అర్థమవుతుంది. అంతేకాదు ఆ స్థానాల్లో టీడీపీ నేతలు, చంద్రబాబు అనుకూలమైన అధికారులు కూడా కొలువుదీరబోతున్నారు. ఇది తిరుమల అంశం. ఇక సీఎంగా ఛార్జ్ తీసుకున్న సమయం నుంచి తనలోని రూలర్ని నిద్రలేపారు చంద్రబాబు. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 ఫైల్స్పై సంతకం చేశారు చంద్రబాబు. తొలి సంతకం మెగా డిఎస్సి. తాను అధికారంలోకి రాగానే డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్పై తొలి సంతకం చేస్తానన్నారు చంద్రబాబు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఆయన తొలి సంతకం చేశారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఇప్పటికే డిఎస్సిని ఇచ్చింది. ఇప్పుడు దీనిని సవరించి కొత్త ప్రకటన విడుదల చేయాలని కూటమి ప్రభుత్వం భావించింది. ఇక 2వ సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు. ఈ యాక్ట్ను వ్యతిరేకంగా గత ఎన్నికల్లో ప్రచారంలో జోరుగా చేశారు చంద్రబాబు. వైసీపీ పెద్దలు ఈ యాక్ట్ను అడ్డం పెట్టుకొని భూములు కూడా దోచుకున్నారని ఆరోపించారు. అధికారంలోకి రాగానే ఈ చట్టాన్ని రద్దు చేస్తామన్నారు. చెప్పినట్లుగానే ఆ చట్టాన్ని రద్దు చేస్తూ సంతకం చేశారు. ఇక 3వ సంతకం పెన్షన్ 4,000 రూపాయలకు పెంపు. వైసీపీ ప్రభుత్వం ఇస్తున్న 3,000 రూపాయల కంటే 1,000 రూపాయలు ఎక్కువగా ఇస్తామని ఎన్నికల వాగ్దానం చేశారు చంద్రబాబు. అది కూడా ఏప్రిల్ నుంచే అమలు చేస్తామన్నారు. ఇచ్చిన మాటకు అనుగుణంగా ఏప్రిల్ నుంచే పెంచిన పెన్షన్ డబ్బులను పంపిణీ చేయాలని నిర్ణయించారు చంద్రబాబు. ఇక అదే ఫైల్పై సంతకము చేశారు.
4వ సంతకం అన్నా క్యాంటీన్లు పునరుద్ధరించడం. టీడీపీ హయాంలో 5 రూపాయలకే భోజనం అందించేలా అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు అప్పటి ప్రభుత్వంలో. రాష్ట్ర వ్యాప్తంగా 183 క్యాంటీన్లు నడిచేవి. కానీ వైసీపీ ప్రభుత్వం వీటిని తొలగించింది. ఇప్పుడు మళ్ళీ వీటిని ప్రారంభిస్తూ నిర్ణయం తీసుకుంటూ ఆ ఫైలుపై సంతకం చేశారు చంద్రబాబు. 5వ సంతకం స్కిల్ సెన్సస్. నిరుద్యోగం ప్రస్తుతం ఏపీలో అత్యంత కీలకమైన సమస్య. అసలు ఎంతమంది ఉన్నత విద్యను అభ్యసించారు, ఎంతమందికి ఉద్యోగాలు లేవు, ఎవరికి ఏ నైపుణ్యాలు ఉన్నాయి, ఈ లెక్కలు తేల్చేందుకు స్కిల్ సెన్సస్ను చేపట్టనుంది ఏపీ ప్రభుత్వం. దీనికి సంబంధించిన ఫైల్పై 5వ సంతకం చంద్రబాబు పెట్టేశారు. ఈ సెన్సస్ ద్వారా వచ్చిన డేటా ఆధారంగా ఎవరికి ఎలాంటి నైపుణ్యంలో శిక్షణ అవసరమో దానిని అందించి నిరుద్యోగాన్ని రూపుమాపాలని అనుకుంటోంది చంద్రబాబు సర్కార్. ఇవి పాలనాపరమైన నిర్ణయాలు. ఇక గత ప్రభుత్వంలోని అవకతవకలను తవ్వి తీయడం కూడా పక్కా అంటున్నారు చంద్రబాబు. కక్ష సాధింపు చర్యలు ఉండవని చెప్తూనే తప్పు చేసిన వారిని మాత్రం వదిలిపెట్టేది లేదని చెబుతున్నారు. అంటే వైసీపీ హయాంలో తప్పులు చేసిన అధికారులు కావచ్చు, నేతలు కావచ్చు, వదిలిపెట్టేది లేదని మాస్ వార్నింగ్ ఇచ్చారు బాబు. సో అటు పాలన ఇటు ప్రక్షాళన ఏ విషయంలో తగ్గేది లేదంటున్నారు చంద్రబాబు. అంటే ముందు మరిన్ని బ్రేకింగ్ న్యూస్లు చూడబోతున్నాం. అది పాలనాపరమైన విషయాల్లో కావచ్చు, కేసులు నమోదు విషయంలో కావచ్చు.